హలో అండి. కొంతమంది లేడీ ఫాలోవర్సు, తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి నా డ్యాన్స్ చూసినప్పుడల్లా ఆన్లైన్లో టీచ్ చేయమని అడుగుతున్నారు. బిఫోర్ స్టార్టింగ్ బేసిక్స్, ఎస్పెషల్లీ కూచిపూడిలో బేసిక్స్ చెప్పమని. బిఫోర్ స్టార్టింగ్ బేసిక్స్ స్టూడెంట్కి ఉండవలసిన కొన్ని క్వాలిటీస్ అంటే లక్షణాలు చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ రూల్ ఈజ్ రెస్పెక్ట్ ఇవ్వండి గురువుకి. ఎందుకంటే నా దగ్గరకు వచ్చే అబ్రాడ్లో ఉండే అడల్ట్ స్టూడెంట్స్ కానీ, అడల్ట్ కిడ్స్ స్టూడెంట్స్కి కానీ రెస్పెక్ట్ అనే మాట తెలియదు. అంటే ప్రతి మాట వెనకాల అండి చేర్చడం అనేది రెస్పెక్ట్ కాదు. రెస్పెక్ట్ అంటే సరెండర్ టు యువర్ గురు అండ్ 100% ఆ గురువుని ట్రస్ట్ చేయండి. మీరు ఏ గురువు దగ్గరికి వెళ్ళినా ఇవి కంపల్సరీగా చేయాలి. వితౌట్ నాలెడ్జ్ టీచింగ్ లైన్లోకి ఎవరు రారు. సో ట్రస్ట్, సరెండర్ అనేది వెరీ ఇంపార్టెంట్. కోర్స్ ఇప్పుడు ఆన్లైన్లో యూట్యూబ్లో చాలా వస్తున్నాయి అదర్ ఎడ్యుకేషన్ థింగ్స్, బట్ ఫేస్ టు ఫేస్ అనేది వెరీ ఎఫెక్టివ్. సంగీతానికి శృతి, డ్యాన్స్కి లయ, ఇవి చాలా ఇంపార్టెంట్. లయ అన్నది ఆన్లైన్లో కనిపించదు. సో ఫేస్ టు ఫేస్ అంటే గురువు ఆ లయకి అంటే తాళంతో నటువంగం చేస్తున్నప్పుడు వస్తుందా లేదా అనేది కరెక్ట్గా అప్పటికప్పుడు కరెక్ట్ చేసి చెప్తారు. అంటే ఆన్లైన్లో నేర్చుకున్న స్టూడెంట్స్ కొన్నిసార్లు కాంపిటీషన్స్కి వచ్చినప్పుడు వాళ్ళకి అన్నీ ఉంటాయి కానీ శృతి, లయ ఉండదు. డ్యాన్స్కి ఉండవలసిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లయ, అదే ఉండేది కాదు. సో ఆన్లైన్ క్లాసెస్ in my opinion it's not effective. Face to face always very effective and you become a good dancer అంటే ఇవన్నీ ట్రూగా ఫాలో చేస్తే. అండ్ అనదర్ డ్యాన్స్లో కొన్ని రూల్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ చెయ్యి ఎక్కడికి వెళ్తుందో అక్కడ మీ దృష్టి వెళ్ళాలి. ఎక్కడైతే మీ దృష్టి వెళ్తుందో మీ ఇన్వాల్వ్మెంట్ మనసు నుంచి స్టార్ట్ అవుతుంది, మీ మనసు వెళ్తుంది, మీ మనసు అక్కడ లగ్నం అవుతుంది. ఎక్కడైతే మనసు లగ్నం అవుతుందో అక్కడ మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ స్టార్ట్ అవుతాయి. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ స్టార్ట్ అయిన వెంటనే మీరు డ్యాన్స్లో ఇన్వాల్వ్ అవుతారు. ఎప్పుడైతే ఇన్వాల్వ్మెంట్ వస్తుందో అప్పుడు మన దృష్టి ఆడియన్స్ మనల్ని చూస్తున్నారా, ఆడియన్స్ మనల్ని చూసి నవ్వుతున్నారా అవి మర్చిపోతాము, ఇంకేం కనిపించదు మనకి. అనదర్ థింగ్ ఈజ్ మన బ్రెయిన్లో ఎప్పుడు ఫుట్ వర్క్, బీట్, 1 బీట్ తర్వాత సెకండ్ బీట్ ఏమొస్తుంది, థర్డ్ బీట్ ఏమొస్తుంది, చైన్ లాగా అది కంటిన్యూస్గా మీరు థింక్ చేస్తూ ఉండాలి. థింక్ చేయడం అంటే మీ కాన్సన్ట్రేషన్ అంతా మీరు కాళ్ళనే చూడక్కర్లేదు, మీ కాన్సన్ట్రేషన్ మీ ఫుట్ వర్క్ మీద ఉండాలి. అనదర్ థింగ్ ఈజ్ మీ చెవులు ఎప్పుడు మ్యూజిక్ మీద ఉండాలి. మ్యూజిక్ మీద ఉంటే మీకు బీట్ వస్తుంది, బీట్ వస్తే లయ వస్తుంది. డ్యాన్స్కి ఉండవలసిన ఫస్ట్ లక్షణము లయ. లయ లేనిదే అది డ్యాన్సు అన్నారు. మీరు ఎంత చేసినా అది డ్యాన్స్ కాదు, లయ అన్నది ఇంపార్టెంట్. మీరు గుడ్ డాన్సరా కాదా అన్నది ఫస్ట్ 2-3 సెకండ్స్లోనే చెప్పచ్చు వితౌట్ దట్ లయ చూసి. షీఈ్ ఎ గుడ్ డాన్సరా కాదా అన్నది. లయ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద డ్యాన్స్. అండ్ అనదర్ థింగ్ ఈజ్ ప్రాక్టీస్ అనే మాట ఇప్పుడు జనరేషన్కి ఎలర్జీ. ప్రాక్టీస్ లేకుండా ఏది వస్తుందండి, ఏది రాదు. ప్రాక్టీస్ మేము ఎంత చేసేవాళ్ళం, ప్రాక్టీసు తిట్లు, దెబ్బలు ఆల్మోస్ట్. సో ప్రాక్టీస్ అనేది వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫైన్ ఆర్ట్స్కి. ఎనీథింగ్, ఫైన్ ఆర్ట్స్ అనే కాదు, ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ గుడ్ పర్సన్, ఛాలెంజింగ్ పర్సన్ ఇన్ దట్ ఫీల్డ్, ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్లో కనీసం 3 to 4 times ప్రాక్టీస్ చేయాలి. అది జనరల్గా. ఇంకా ఎక్కువ చేస్తే మీరు మోర్ క్వాలిటీ డాన్సర్ అవుతారు. సో ప్రాక్టీస్ ఈజ్ ద కీ టు బికమ్ ఎ గుడ్ డాన్సర్. సో ప్రాక్టీస్ అనే మాట మరి కొంతమందికి ఎలర్జీ అండ్ ఇష్టమే ఉండదు. సో దీస్ ఆర్ ద బేసిక్ రూల్స్ బిఫోర్ స్టార్టింగ్ డాన్స్, ఫైన్ ఆర్ట్స్.